శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కన్యా రాశి వారు ఏ రంగంలో స్థిరపడతారు, వాళ్ళకి ఏ వృత్తి అనుకూలిస్తుంది, ఏ సంవత్సరంలో వీళ్ళ జీవితంలో బాగా రాణించగలుగుతారు, అలాగే అదృష్ట రత్నం మొదలగు విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కన్యా రాశి, ఈ రాశికి బుధుడు అధిపతిగా ఉంటాడు. బుధునికి స్వక్షేత్రం, అలాగే ఉచ్చక్షేత్రం కూడా, అలాగే మూల త్రికోణం కూడా, అంటే చాలా పవర్ఫుల్ స్థానం ఇది బుధుడికి. అయితే శుక్రుడికి ఇది నీచ స్థానం. శుక్రుడు ఈ రాశిలో బలహీనుడు అవుతూ ఉంటాడు. సో ఆ కారణం వల్ల ఈ రాశి సహజ రాశి చక్రంలో, అంటే మేషం నుంచి లెక్కెట్టుకుంటే ఇది 6వ రాశి. 6వ రాశి అంటేనే శత్రువులు, రోగాలు, రుణాలు ఇవి ఎక్కువగా చెప్తూ ఉంటారు. సో దానికన్నా ఈ రాశిలో ఉన్నటువంటి ఉద్యోగాలు కూడా రోగాలు అంటే హాస్పిటల్సు, అలాగే శత్రువులు అంటే పోలీస్ డిపార్ట్మెంటు, పోలీస్ స్టేషన్లు దానికి సంబంధించినవి, అలాగే విద్య సంబంధించినవి, సహాయకులుగా ఉన్నవి, అంటే ఒక చోట ఒకరి కింద సహాయం చేస్తూ సర్వీస్ చేస్తూ సంబంధించినవి. కాబట్టి సాధారణంగా వీళ్ళు సబార్డినేట్ పోస్టుల్లో ఎక్కువగా రాణించగలుగుతూ ఉంటారు. అలాగే బుధుడు అకౌంట్స్ కారణం అవుతుంటాడు కాబట్టి బ్యాంకింగ్ రంగం, చార్టెడ్ అకౌంటెంట్సు, అలాగే పెద్ద పెద్ద సంస్థల్లో కానీ, షాపుల్లో కానీ, చిన్న కిరాణా షాపుల్లో కానీ గుమస్తాలుగా ఉండడం, లేదా ప్రస్తుతం పెద్ద పెద్ద ఈ మాల్స్లో సేల్స్ మ్యాన్గా, సేల్స్ గర్ల్గా ఉండడం జరుగుతూ ఉంటుంది. లేనప్పుడు చిన్న చిన్న సంస్థలు, కిరాణా షాపులు, ఫ్యాన్సీ షాపులు, జెరాక్స్ మిషన్లు, ఇటువంటి చిన్న చిన్న వ్యాపారాల్లో బాగా రాణించగలుగుతూ ఉంటారు ఈ రాశికి. ఇటు ప్లానింగ్ బాగుంటుంది, మాట్లాడే విధానం బాగుంటుంది, చాలా అనుకువగా ఉంటారు, హెల్ప్ చేయడం, సర్వీస్ చేయడంలో నెంబర్ 1గా ఉంటారు. కాబట్టి వీళ్ళు ఈ విధంగా ఈ రంగాల్లో బాగా రాణించగలుగుతుంటారు. అంటే వీళ్ళు వ్యాపారం సొంతంగా చేయడం కన్నా ఒకళ్ళ కింద ఉద్యోగం చేయడంలోనే బాగా రాణించగలుగుతుంటారు. చిన్న చిన్న వ్యాపారాలు పెద్దగా పర్వాలేదు, కానీ పెద్ద పెద్ద బిజినెస్లు మాత్రం వీళ్ళు చేసుకుంటే ఖచ్చితంగా కొంతకాలానికి ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. అంటే వీళ్ళు అందరినీ తొందరగా నమ్ముతూ ఉంటారు. ఈ నమ్మక కారణం వల్ల ఏంటంటే వీళ్ళకి నమ్మక ద్రోహం జరుగుతుంటుంది. వ్యాపార లావాదేవీలు అనేక ఇచ్చిపుచ్చుకోవడాల్లో ఎక్కువగా ఈ రాశి వారు మోసపోతుంటారు. కారణం వల్ల ఏంటంటే వీళ్ళ వ్యాపారానికి సూట్ అవ్వరు, కేవలం ఉద్యోగం చేసుకోవచ్చు. ఎక్కువగా సబార్డినేట్ ఉద్యోగాలు, సెకండరీ గ్రేడ్ స్కూల్స్ టీచర్సు, లెక్చరర్లు, వైద్యులు, ఎక్కువగా మెడికల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి నర్సులు అంతా కూడా ఈ రాశికి చెందిన వారే. ఇని మెడికల్ సంబంధించింది పెద్ద వైద్యుల దగ్గర నుంచి చిన్నపాటి కంపౌండర్ వరకు ఇదే రాశిలో జన్మించిన వాళ్ళు ఉంటారు. అలాగే ప్రింటింగ్ అండ్ స్టేషనరీ, అంటే ప్రెస్ సంబంధించిన వర్క్లో కూడా బాగా రాణించగలుగుతూ ఉంటారు. దాని తర్వాత హోటల్ ఇండస్ట్రీలో కూడా బాగా రాణించగలుగుతూ ఉంటారు. సో ఈ కారణం వల్ల వీళ్ళు చిన్న స్థాయి ఉద్యోగుల్లో బాగుంటారు. విద్యా సంస్థలు నెంబర్ 1గా రాణించే అవకాశం ఉంది. సో దానివల్ల ఎక్కువగా వీళ్ళు గ్రూప్ 4, గ్రూప్ 3 సంబంధించిన ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. ఇది అనుకూలిస్తూ ఉంటుంది. సో ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు మరి చాలా బాగా వంట చేయగలుగుతారు, అలాగే తల్లిదండ్రులను బాగా చూడగలుగుతుంటారు, అందువల్ల పిల్లల్ని కూడా బాగా పెంచగలుగుతుంటారు. అందుకని ఉత్తమమైనటువంటి గృహిణులుగా ఈ రాశి వారు ఉండే అవకాశం ఉంది. మరి ఈ రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు హస్త, చంద్రుడి యొక్క నక్షత్రం, ఆ సింబల్ హస్త అవ్వడం వల్ల హ్యాండ్ వర్క్స్, అంటే కుట్టు పని అవ్వచ్చు, టైపింగ్ అనొచ్చు, కంప్యూటర్ అనొచ్చు, హ్యాండ్స్ని స్కిల్స్ బాగా ఉండడం వల్ల వీళ్ళు ఆపరేషన్ చేసే డాక్టర్లు కానీ మొత్తం మీద ఏంటంటే ఎక్కువగా వంటలు, దానికి సంబంధించిన కార్యక్రమాల్లో బాగా రాణించగలిగి ఉత్తమ గృహిణులుగా రాణించగలుగుతుంటారు. అలాగే ఈ టైలరింగు, అలాగే మేకప్ చేసేవాళ్ళు, ఇవన్నీ కూడా ఒకరిని ఇంప్రూవ్ చేయడంలో కానీ, ఒకరిని పైకి రావడంలో కానీ ఈ జాతకులు బాగా పనిచేస్తుంటారు. కాబట్టి వాళ్ళకి ఎక్కువగా పెద్ద పెద్ద మినిస్టర్ల దగ్గర పిఏలుగా ఉంటుంటారు, ఐఏఎస్ల దగ్గర పిఏలుగా ఉంటారు. అంటే వీళ్ళ యొక్క తెలివితేటలతో, వీళ్ళ యొక్క సలహాలతో వాళ్ళు బాగా రాణించగలుగుతూ ఉంటారు. వీళ్ళు మాత్రం ఎక్కడ జీవితం స్టార్ట్ చేశారో అక్కడే ఉండడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా వీళ్ళు మార్పుకు కూడా అంగీకరించరు. ఏదో ఒక దిక్కున ఉద్యోగం చేస్తూ ఉంటారు,
దాంతోనే సరిపెట్టుకుంటారు తప్ప ఇంకా ఇంప్రూవ్మెంట్ ఇంకా వేరే ఉద్యోగానికి వెళ్దామని కానీ మాత్రం ఆశించరు. చాలా నమ్మకంగా పనిచేస్తారు. సర్వీస్ అంతా అయిపోయిన టైంకి ఏదో ఆశిస్తూ ఉంటారు వీళ్ళు, ఏదో వాళ్ళు చూస్తారులే ఇస్తారులే అనుకుంటారు. కానీ చివరికి మరి వాళ్ళు నమ్మిన వాళ్ళు ఏదో కారణం వల్ల వెళ్ళిపోవటం వల్ల, వేరే కారణాల వల్ల వీళ్ళు ఎండింగ్ లైఫ్ మాత్రం అంటే చివరి ఉద్యోగం చివరిలో ఆశించిన విధంగా తృప్తి పొందలేకపోతుంటారు. అంటే అంత ధనం రాకపోవడం కానీ, వాళ్ళు ఇస్తానన్నది ఇవ్వడం కానీ, అంటే ఎక్కువగా వీళ్ళు మోసపోతూ ఉంటారు. నమ్మక ద్రోహం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. సో అలాగే ఇదే రాశిలో ఎక్కువగా చిన్న స్థాయి ఉద్యోగులు అంటే టీచర్లు, మామూలుగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డిఓ సంబంధించింది, ఆల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో వాళ్ళు, ఆల్ ఎంప్లాయీస్ అంతా కూడా చిన్న ఎన్జిఓస్ అనుకుందాం అంతా ఇందులో ఉంటారు. వీళ్ళు రిటైర్మెంట్ అయినప్పుడు వచ్చిన ధనాన్ని కూడా ఎవరికో ఒకరికి, వాళ్ళ పిల్లలకో, అన్నదమ్ములకో, అల్లులకో, వాళ్ళు ఏదో బాగుపడతారని వ్యాపారం చేసుకుంటామని వాళ్ళకి ఇచ్చి వీళ్ళు ఏమీ లేకుండా నష్టపోవడం కూడా జరుగుతుంటుంది. కాబట్టి చాలామందికి చివరి జీవితం ఇబ్బంది పడుతుంటారు. సో ఆ కారణం వల్ల వీళ్ళు కంపల్సరీగా ఏదన్నా రాబోయే చివరి జీవితం కోసం ముందుగా జాగ్రత్త పడడం మంచిది. సో ఇందాక చెప్పిన చిన్న ఉద్యోగాలన్నీ కూడా బాగుంటాయి. దాని తర్వాత హాస్టల్స్, ఓల్డ్ ఏజ్ హోమ్స్, నర్సింగ్ హోమ్స్ ఇలాగా కొన్ని ఉంటాయి కదా. అంటే ఇవన్నీ కూడా దీని కిందకే రావడం జరుగుతుంటుంది. కాబట్టి ఈ సర్వీస్ చేయడంలో నెంబర్ 1గా ఉంటుంది. బట్ ఏదైనా ఈ జాతకులు ఎక్కడ ఉద్యోగం చేసినా కూడా వాళ్ళ యొక్క చివరిగా వచ్చే ధనాన్ని జాగ్రత్త పెట్టుకోవడం అనేది ఉత్తమైనది. అలాగే వ్యాపారం చేస్తున్న వాళ్ళు ఏంటంటే అందరినీ అతిగా నమ్మకుండా జాగ్రత్త పడడం మంచిది. సో ఏదైనా జీవితంలో చిన్న స్థాయిలో జీవితం ప్రారంభించి అలాగే చిన్న స్థాయిగానే వెళ్తూ ఉంటారు. ఉన్నదాంతోనే తృప్తి పడడం ఈ రాశి యొక్క లక్షణం. అంటే శుక్రుడు వీక్ అవ్వటం వల్ల ఏంటంటే వీళ్ళు ఎక్కువగా ధనాన్ని సంపాదించలేకపోతుంటారు. సో ఈ కారణం వల్ల ఈ రాశివారు మరి ఎక్కువగా సబార్డినేట్ పోస్టులో రాణించే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ రాశివారు నిరంతరం విఘ్నేశ్వరుని ఆరాధన, ప్రతిరోజు వినాయకుడిని పూజించడం, వీలైతే గరికతో అర్చించడం, ఉండ్రాళ్లతో హోమం చేయించడం, ఇంకా బెటర్గా ఉన్నవాళ్ళు విష్ణు సహస్రనామ పారాయణ. సో అలాగే వీళ్ళు గ్రీన్ రంగు కలిసి వస్తుంది. పచ్చ రంగు ఉంగరం పెట్టుకోవడం మంచిది. అలాగే ఎరుపు రంగు మాత్రం 99% అవాయిడ్ చేయాలి. అలాగే పగడం ఉంగరం ధరించవద్దు. అలాగే ఈ కన్యారాశి, కన్యాలగ్నం వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా వృశ్చిక రాశి, మేషరాశి చెందిన వాళ్ళని అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కానీ, అమ్మాయిలు అయితే ఈ రాశిలో ఉన్నటువంటి అబ్బాయిలు కానీ పెళ్లి చేసుకోవద్దు. అంటే ఈ కన్యారాశి వారు మేషరాశి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వివాహం చేసుకోకూడదు. అలాగే వృశ్చిక రాశి అమ్మాయిలు అబ్బాయిలు ఈ విధంగా పడదు. బట్ ఇది వయసు కాబట్టి ఈ రాశి వారికి కుజుడు పరమశత్రువు అవటం వల్ల కుజుడు సంబంధించిన రాశులతో ఎట్టి పరిస్థితులు కూడా సంబంధం పెట్టుకోకూడదు. వాళ్ళతో కలిసి వ్యాపారం చేయకూడదు. అందులో జన్మించిన లగ్నంలో కానీ రాశిలో కానీ జన్మించిన వారిని వివాహం చేసుకోకుండా ఉంటేనే వీళ్ళ జీవితం సాఫీగా హ్యాపీగా సాగే అవకాశం ఉంటుంది. కుజుడు మీకు అనుకూలంగా మారాలంటే చాలా ఈజీ మాట. కుజుడు తొందరగా అనుగ్రహించే గ్రహం కాబట్టి కుజగ్రహం మీకు అనుకూలించాలంటే సాధ్యమైనంత వరకు మీరు ఈ మంగళవారం రోజు హనుమాన్ చాలీసా పారాయణ వల్ల, హనుమాన్ని పూజించడం వల్ల, మంగళవారం నియమంగా ఉండడం వల్ల చాలా వరకు మీరు కుజుని యొక్క అనుగ్రహానికి పాత్రులవుతుంటారు. ఇంకో రకంగా కుజుని యొక్క బలం కావాలంటే, ఎనర్జీ కావాలంటే ప్రతిరోజు వ్యాయామం చేయడం వల్ల, నడక రన్నింగు చేయడం వల్ల కుజుడు మీకు ఒక విధమైన శక్తిని, కాన్ఫిడెన్స్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి ఇంకా ఎక్కువ కుజుని యొక్క శక్తి కావాలనుకున్నవారు ఏదైనా ఒక జిమ్ ట్రైనర్ ద్వారా ఆ ప్రయత్నం చేయడం వల్ల ముఖ్యంగా కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే నిరుద్యోగులుగా ఉంటారో వాళ్ళు ఏంటంటే ఈ వ్యాయామం, ఫిజికల్ ఫిట్నెస్ ద్వారా చేసుకుంటే అటు ఇంటర్వ్యూలో నెగ్గడానికి కానీ, కాంపిటేటివ్గా ఏ పనైనా చేయడానికి కారణం అవుతూ ఉంటుంది. కాబట్టి యువకులు, ఉత్సాహవంతులు ఆ విధంగా చేయొచ్చు. ఎక్కువగా స్త్రీలు హనుమంతుణ్ణి, సుబ్రహ్మణ్య స్వామిని పూజించుకోవడం, మంగళవారం నియమంగా ఉండడం వల్ల చాలా వరకు మీకు ఈ కుజగ్రహ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. దాని తర్వాత మనం చాలా విషయాల్లో ఓడిపోతున్నాం. ఏదైనా ఒక భూమి కొనాలంటే అవ్వడం లేదు, అప్పులు తీరడం లేదు అనుకున్న వాళ్ళు కుజుని యొక్క అనుగ్రహం
బలంగా ఉన్నవారితో మీరు స్నేహం చేయవలసి ఉంటుంది. అంటే ఆ కుజగ్రహం అనుగ్రహం ఎవరి మీద ఉంటుందంటే కేవలం ఈ యూనిఫారం వేసుకొని విధి నిర్వహణ చేస్తూ ఉంటారు కదా, ఎక్కువగా ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంటు, ఈ పోలీస్ డిపార్ట్మెంటు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారితో, అందులో మీకు ఏదైనా దగ్గర బంధుత్వం స్నేహం మీతో చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళతో ఎక్కువ ఫ్రెండ్షిప్ చేయడం వల్ల, వాళ్ళతో రెగ్యులర్గా మీకు టచ్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీలో ఉన్నటువంటి కుజుడు యాక్టివేట్ అవ్వడం ద్వారా కుజుని యొక్క బలం పెరగడం జరుగుతూ ఉంటుంది. ఇక అన్ని రకాలుగా సమస్యలు అంటే వివాహ సమస్యతో ఉన్నవారు ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజ చేయవలసి ఉంటుంది. రుణ బాధలు ఉన్నవాళ్ళు ఆంజనేయ స్వామిని సింధూరంతో పూజ చేయవలసి ఉంటుంది. అంటే ఎదటివాడి యొక్క ఈర్ష్యకి అసూయకి గురైన వాళ్ళు పెద్ద పెద్ద ప్రాజెక్టులు పెట్టుకొని వాటిని పూర్తి చేయాలనుకున్నవారు ఆంజనేయ స్వామికి వడమాల సమర్పించడం ద్వారా, అలాగే శత్రుబాధలు పోవాలనుకున్నవారు ఆంజనేయ స్వామికి నిమ్మకాయల దండ, సంతానం కావాలనుకున్నవారు ఆంజనేయ స్వామికి వడమాల, ఈ విధంగా ప్రతిదానికి కూడా ఈ స్వామివారి దగ్గర పరిహారాలు ఉన్నాయి. అవి నమ్మకంతో చేయవలసి ఉంటుంది, మన శక్తి కొలది చేయవలసి ఉంటుంది. అంటే శక్తి కొలది అన్నప్పుడు ఎలా ఉంటుందంటే ఏదో చిన్న విద్యార్థి ఉన్నాడు, చాలా బీద కుటుంబం, వాడు ఏదో కొద్దిగా ఒక 21 తమలపాకులతో పూజ అయినా సరిపోతుంది. మనం బాగా ధనవంతులం, నెలకు 3-4 లక్షలు సంపాదిస్తాం అనుకున్న వాళ్ళు వాడు 108 తమలపాకులు కాకుండా ఒక తమలపాకుల బుట్ట దాంతో అభిషేకం చేయడం వల్ల, అంటే వాళ్ళ శక్తి కొలది చేయడం అంటే ఇదే అర్థం అన్నమాట. దానివల్ల అలా చేయాలి తప్ప అది మనం ఒకరితో పోల్చుకోకుండా మన శక్తి ఎంతవరకు అనుకరిస్తుందో మనస్ఫూర్తిగా ఏదైనా ఇటువంటి పరిహారం మీరు చేయడం వల్ల శీఘ్రంగా మీకు స్వామి యొక్క అనుగ్రహం లభించే అవకాశం ఉంది. బట్ ఏదైనా భూమి దక్కాలంటే ఆంజనేయ స్వామి అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ భూమి కావాలనుకున్న వాళ్ళు ఆంజనేయ స్వామిని పూజించుకోవడం, కుజగ్రహ అనుగ్రహం కోసం మంగళవారం నియమంగా ఉంటూ, మరి ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి ఈ కరుంగలి మాల ధరించడం వల్ల కానీ, 3 ముఖాల రుద్రాక్ష ధరించడం వల్ల కానీ, లేదంటే ఈ పగడం మంచి జాతి పగడం దొరికినప్పుడు దాన్ని ఉంగరంగా ధరించడం వల్ల కానీ, లేదా ఇవన్నీ కానప్పుడు కాపర్తో తయారు చేసినటువంటి కడియం కానీ ఉంగరం కానీ ధరించడం వల్ల, రాగి గ్లాసులో వాటర్ తాగడం వల్ల, రాగి పాత్రలు ఉపయోగించడం వల్ల కూడా కుజగ్రహ అనుగ్రహం ఉంది. కుజగ్రహం అనుగ్రహం ఉన్నవాడికి రుణాలైతే ఉండవు. స్వస్తి.